హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డులను తొలగించడం కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ మేరకు బోగస్ రేషన్ కార్డులను గుర్తించి తొలగించేందుకు సిద్ధమైందండి. సన్నబియ్యం పంపిణీ చేస్తున్న పెద్ద సంఖ్యలో రేషన్ తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించింది. దీంతో జిల్లాల వారీగా విచారణ చేసి బోగస్ రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విచారణ చేపట్టగా 6,000కు పైగా కార్డులు అనర్హమైనవిగా గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉంది. రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై ప్రభుత్వం దృష్టి సారించింది. కార్డులు లబ్ధిదారుల సంఖ్య మేరకు డీలర్లకు ప్రతి నెల రేషన్ పంపిస్తున్నప్పటికీ చాలామంది తీసుకోవడం లేదు. దీంతో పౌర సరఫరాల శాఖ గడిచిన 6 నెలల నుంచి బియ్యం తీసుకునే వారి లెక్కలను తీయగా ఏకంగా 96,000 కార్డులు అయితే తేలాయి. ఇందులో ఈ నెల 22 వరకు చేపట్టిన విచారణలో 6,000కు పైగా రేషన్ కార్డు అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు రేషన్ కార్డే అర్హత కావడంతో భారీగా దరఖాస్తులు అయితే వస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల్లో అనేక మంది అనర్హులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మే మొదటి వారం నాటికి 90.71 లక్షల రేషన్ కార్డులు ఉండగా ఇందులో లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్ల మందిగా ఉంది. వీరి కోసం ప్రతి నెల 1.90 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం డీలర్లకు పంపిస్తూ ఉండగా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ మొదలయ్యాక వాటిని తీసుకోవడానికి బారులు తీరుతూ ఉన్నప్పటికీ 1.6 లక్షల మంది మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో పౌర సరఫరాల శాఖ వారి జాబితా తీసి ఆయా మండలాల్లో తహసీల్దార్లతో క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తూ ఉంది. లబ్ధిదారులు సదరు చిరునామాలో ఉంటున్నారా లేదా మరణించారా అని పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు 100 ఏళ్ల వయసు పైబడి చనిపోయిన వారు రేషన్ లబ్ధిదారుల జాబితాలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరికొందరికి 2 కార్డుల్లో పేర్లు ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో తేలిన సమాచారాన్ని పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపిస్తూ ఉన్నారు. భారీగా అనర్హులు. క్షేత్రస్థాయి పరిశీలనలో అనర్హులు భారీగానే ఉన్నట్లు స్పష్టమవుతూ ఉంది. ఈ నెల 22 వరకు 11.13% కార్డులపై విచారణ చేయగా రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు ఇలా ఉన్నాయి. అనుమానాస్పద రేషన్ కార్డులు 96,240. ఇందులో లబ్ధిదారుల సంఖ్య 1,62,733 కాగా పరిశీలించిన కార్డుల సంఖ్య 10,712. ఇందులో అనర్హమైనవిగా తేలింది 6,000కు పైగానే. అనుమానాస్పద రేషన్ కార్డులు 5,000కు పై చిలుకు ఉన్న జిల్లాలు 5 ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు ఈ జాబితాలో అయితే ఉన్నాయి. అనర్హమైనవిగా తేలిన 6,000 కార్డుల్లోనూ అత్యధికంగా రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో అనుమానాస్పద రేషన్ కార్డు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా సంగారెడ్డి రేషన్ కార్డులు 6,711, లబ్ధిదారులు 12,000 పైచిలుకు. విచారించాల్సిన రేషన్ కార్డులు 4,000కు పైగా ఉండగా అనర్హమైనవి 1,900 వరకు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో రేషన్ కార్డులు 1,881 ఉండగా ఇవి అనుమానాస్పదమైన రేషన్ కార్డులు. ఇందులో లబ్ధిదారులు 2,960 మంది ఉండగా విచారించాల్సినవి ఇంకా 90 రేషన్ కార్డులు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు విచారించగా 1,018 రేషన్ కార్డులు అనర్హమైనవిగా గుర్తించారు. ఇక మేడ్చల్ జిల్లాలో అనుమానాస్పదంగా 8,195 రేషన్ కార్డులు ఉండగా అందులోని లబ్ధిదారులు 6,151 మంది ఉన్నారు. ఇక విచారించాల్సినవి 7,134 మంది మాత్రమే ఉండగా అనర్హమైనవి 373 మాత్రమే గుర్తించారు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అనుమానాస్పద రేషన్ కార్డులు 5,898 ఉండగా ఇందులో సభ్యులు 9,896 మంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 5,898 కార్డులు అనుమానాస్పదంగా ఉండగా ఇందులో 9,533 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు విచారించిన కార్డుల్లో
మొత్తంగా ఒక్క కార్డు కూడా నిజామాబాద్ జిల్లాలో కార్డులను విచారించింది అయితే తక్కువే. ఇక్కడ ఇంకా విచారణ మందకొడిగా ఉన్న నేపథ్యంలో విచారించాల్సిన కార్డులు 5,866 కార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు విచారించిన వాటిలో 30 రేషన్ కార్డులు అనర్హమైనవిగా ఉన్నాయి. ఇక హైదరాబాద్కు సంబంధించి 9,896 రేషన్ కార్డులు అనుమానాస్పదంగా ఉండగా ఇందులో 19,559 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటి వరకు విచారించిన రేషన్ కార్డులకు సంబంధించి నత్తనడకన సాగుతూ ఉండగా 9,895 రేషన్ కార్డులు ఒక్క హైదరాబాద్ జిల్లాలో విచారించాల్సి ఉంది. ఇప్పటి వరకు విచారించిన దాంట్లో ఒక్క రేషన్ కార్డు అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు. ఇక సంగారెడ్డికి సంబంధించి 6,876 అనుమానాస్పదంగా ఉండగా ఇందులో 11,296 మంది లబ్ధిదారులు ఉండగా విచారించాల్సిన రేషన్ కార్డులు 6,876. ఇంకా ఇక్కడ అనర్హమైన రేషన్ కార్డులను గుర్తించలేదు. అలాగే నల్గొండకు సంబంధించి 5,092 రేషన్ కార్డులు ఉండగా ఇందులో లబ్ధిదారులు 7,862 మంది ఉండగా విచారించాల్సిన రేషన్ కార్డుల సంఖ్య 5,092. అంటే ఈ యొక్క సంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో ఇంకా ఎలాంటి విచారణ ప్రారంభం కాలేదు. ఇక సూర్యాపేటకు సంబంధించి 100% 12 జిల్లాల్లో 0 విచారణ అయితే ఉంది. రేషన్ కార్డు విచారణలో సూర్యాపేట జిల్లా అగ్రస్థానంలో ఉంది. కామారెడ్డిలో 83.33%, సిరిసిల్లలో 68.06%, కరీంనగర్లో 63.49% పూర్తయింది. 12 జిల్లాల్లో మాత్రం ఇంకా మొదలు కాలేదు. ఆదిలాబాద్, హన్మకొండ, భూపాలపల్లి, గద్వాల, మహబూబ్ నగర్, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్ ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు కామారెడ్డిలో 726, సిద్దిపేటలో 519, ఖమ్మంలో 371, సిరిసిల్లలో 360, కరీంనగర్లో 330, యాదాద్రిలో 176, మెదక్లో 106 కార్డులు అనర్హమైనవిగా తేలాయి. రాష్ట్ర వ్యాప్తంగా విచారణ పూర్తయిన తరువాత అనర్హుల రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డును తొలగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే చేయిస్తూ ఉంది. సన్నబియ్యం ఇస్తున్నప్పటికీ తీసుకోవడానికి ముందుకు రాని 1,60,000కు పైగా రేషన్ కార్డులను పరిశీలించి ఈ మేరకు అనర్హమైతే తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.